2028 నాటికి రాష్ట్రంలో వైద్యుల కొరత అనేదే ఉండదని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేసినట్లు తెలిపారు. సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మాణ పనులపై ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. జూన్ నాటికి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. 5 గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడ, డోర్నాల ఒక్కదానికి 49,20,00,000 చొప్పున మొత్తం 246 కోట్లు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చినప్పటికీ గతంలో 4 సంవత్సరాల్లో విడుదల చేసిన నిధులు కేవలం 24,42,00,000 మాత్రమే జరిగాయి అధ్యక్ష. సంవత్సరాల్లో 24 కోట్లు ఖర్చు పెడితే మనము 30 నెలల్లో 63 కోట్లు ఖర్చు పెట్టి పనులను పూర్తి చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. సీతంపేటకు సంబంధించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని గతంలో 12 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది గత 20 నెలల్లో. అయితే ఇంకా 11 కోట్లకు సంబంధించిన పనులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని లక్ష్యంగా పెట్టుకున్నాం జూన్ కి పూర్తి చేయాలని. డోర్నాలకు కూడా జూలైకి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మిగిలిన 3 చోట్ల డిసెంబర్ నాటికి కూడా పూర్తి చేసి మెరుగైన వైద్య సేవల్ని అక్కడ అందించాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలో 0 వేకెన్సీ పాలసీ అన్నారు కానీ ఎక్కడ చూసినా డాక్టర్ల కొరత ఉండేది. సెకండరీ హెల్త్ లో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడం జరిగింది. 300 మందిని తీసుకోవడం, అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటా నుంచి కూడా 300 డాక్టర్లు తీసుకోవడం. ఇటీవల ఎస్ఆర్లను కూడా గతంలో ఏనాడు లేని విధంగా టీచింగ్ హాస్పిటల్స్ మాత్రమే సీనియర్ రెసిడెన్సీని పంపిస్తుంటే ఇవాళ సెకండరీ హాస్పిటల్ కూడా పంపిస్తున్న నేపథ్యంలో డాక్టర్ల కొరత తగ్గుతా ఉంది అధ్యక్ష. రాబోయే సంవత్సరానికి ఇంకా ఇన్ సర్వీస్ కోటా వస్తారు. 2028 నాటికి ఎక్కడ కూడా సెకండరీ హెల్త్ లో ఒక్క డాక్టర్ కొరత లేకుండా, ఒక్క ఖాళీ కూడా లేకుండా చర్యలు చేపడుతున్నాం. ఇక సీతంపేటకు సంబంధించి 24 డాక్టర్ పోస్టులు శాంక్షన్ అయితే 21 మంది పొజిషన్లో ఉన్నారు. 3 వేకెన్సీలు ఉన్నాయి. అయితే వాటిని కూడా పూర్తి చేసి నియామకం చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న అనేక చర్యల కారణంగా ఓపీ సర్వీసులు పెరిగాయి అధ్యక్ష. కోటలో కూడా ఒక డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించడం, అదేవిధంగా వర్చువల్ గా సీతంపేటలో కూడా 5 పడకలను అదనంగా చేర్చిన విషయాన్ని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు గారికి తెలియజేస్తున్నారు.